పేరు చెప్పి ఏం పేరు మీరు అచ్చిలో ఒక్క 2 నిమిషాలు అక్క చెప్పు ప్రాబ్లం ఏంది? మనము ఎంపీ కవితక్కని 2,000 రూపాయలు చందా చేసుకుని ఓడగొడుతుంది 10,000 12,000 వస్తాయంటే ఇది పంగనామా పెట్టాడు సార్కు. మరి ఇప్పుడు ఎంత అయితే తిరుగుతుంది ఏంది ఏం కథ చెప్పు. బాగా చేత ఇయ్యాలా సార్, బాగా చేత ఇయ్యాలా, బాగా చేత కష్టం ఇక బాగానే ఉంటది దీనికి చేసుడు. ఇక ధర లేదు దీనికి అసలే, ధర దీనికి అసలే లేదు సార్. కూలీల కొరత చేసుకుంటూ వచ్చింది సార్. కూలీలు దొరుకుతలేదు సార్, మళ్ళీ దీనికి బాగా గిట్టు ధర లేదు అసలే. ఎన్నో క్లాస్ అన్న ఈ 4వ తరగతి చదివే మా కుమారులు సుఖ దీని ఆకు వేయాలకు వస్తారు ఇప్పుడు మొత్తము. ఒక గంటకు 75 రూపాయలు వాళ్ళకు. 5వ తరగతి చదివే చిన్న పిల్లలు ఆకులు పోస్తారు వాళ్ళు చేసే పని. మేము దొబ్బుతాము, మా భార్యలు మా పిల్లలు రిక్కుతారు. దీనికి కుటుంబం మొత్తం ఎక్కడమ్మా రెసిడెన్షియల్ స్కూలా? కస్తూర్బాలో చదువుతున్నావా? వెరీ ఫ్యూచర్ అని ఆన్లైన్ క్లాసెస్ ఇది కూడా తీసుకుపోతున్నాం. పనులు దొరకక 8th క్లాస్ చదివే బిడ్డను కూడా పొలంలో పెడుతుంది. అట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. సైకిల్ కూర వస్తలేరు, వస్తే వాళ్ళకి ఇచ్చే ధరిస్తే నీకు గిట్టుబాటు రాదు. 1000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలంటే రాదు. బిడ్డని కూడా ఇంత చిన్న పిల్లలు ఉంటే పని చేస్తున్నాం సార్. ఇంటికాడ 70-80 సంవత్సరాల ముసలోడు ఉంటే కళ్ళం కాడ కావాలెందుకు ఉంటలేవని ఇంత ముసలోళ్ళని తిడుతున్నాము. పిల్లలు ఉంటే పిల్లల్ని తోటలో కూడా పని చేస్తామని పిల్లలతో అందరం చేసినా కానీ ఇక్కడ వెంకటేష్ మన లోన్లు నాటే ఉంచి మనం వెంకటేష్ సాబ్ జర ఉండరు జర ఏమనుకోకూరు కదా. మన మందిరం వచ్చే వాళ్ళు అందరు వస్తున్నారు. మీరు